గారు అలా ప్రశాంతంగా చేసుకుని వెళ్ళిపోతాం. మేము ఎవరిని ఇబ్బంది పెట్టాం. మేము నిరసన కోసం వచ్చాం. మేమేమి దాడి చేయలేదు. మాకు జనం ఉన్నారు. మేము అవతల దాడి పెట్టుకుని అక్కడ దాకా వస్తాం. అక్కడ ఆయనతో ఆయన డిఎస్పీతో మాట్లాడు. ఇది ఎవరితో మాట్లాడాలి చెప్పడు. ఎవరితో మాట్లాడి ఎవరితో మాట్లాడాలి మీతో మాట్లాడాలి. మీరు ఎలా చేస్తే అక్కడ దాకా వెళ్తాం. లేకపోతే పెట్టుకొని వెళ్తాం. మీరు డిసైడ్ చేసుకోండి. మేము అక్కడ దాకా అడుగుతున్నాము. అక్కడికి వెళ్తాం. మేము ఆఫీస్ చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ భార్యలు కాదు అని అంటే అవునండి కాదు. వాళ్ళు మీ చెల్లెళ్ళు అవునండి చెల్లెళ్ళు అని వాళ్ళకు పెళ్లిళ్ళు చేసి పంపిస్తామంట. నా భార్యని చెల్లెలుగా భావించి పెళ్లి చేసి పంపుతామని టీవీ ఛానల్లో చెప్పాడంటే ఎంత దుర్మార్గం ఇది. దీన్ని సహించాలా? దీన్ని క్షమించాలా? దీనికి నిరసన కూడా తెలియచేయకూడదా? నిన్న హైదరాబాద్లో ఆయన ఆఫీసు ముందు చాలా శాంతియుతంగా నిరసన తెలియజేశాం. దాడి చేశామన్నారు. ఇవాళ కూడా దాడి అంటారు. ఇవాళ కూడా చాలా ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియజేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకోటి ఏమంటున్నామంటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా నువ్వు క్షమాపణ చెప్పు అని. ఇవాళ నేను డిమాండ్ చేయను. ఐఎమ్ రిక్వెస్టింగ్ రాధాకృష్ణ, నీకు 70 సంవత్సరాలు వచ్చింది. పత్రికా విలేకరు అయ్యావు. సామాన్యుడిగా ఒక స్టింగర్గా బయలుదేరి యాజమాన్య స్థాయికి వెళ్ళావు. అది ఎందుకు వెళ్ళావో ఏమిటో అది వేరే కథ. దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. నువ్వు ఒక తప్పుడు మాట మాట్లాడావు. తప్పుడు మాట మాట్లాడటం అనేది మానవ సహజం. ఒకసారి తప్పుడు మాటలు మాట్లాడతాం. నేను కూడా మొన్న మాట్లాడాను, క్షమాపణ చెప్పాను. ఇవాళ కూడా మీరు బయటికి వచ్చి ఆగండి సార్, ప్లీజ్ ఆగండి. ఆగండి సార్, ఏమండి ఎంపీ గారు, ఏంటండి ఇది? నువ్వైనా ఇవాళ బయటకు వచ్చి నేను పొరపాటును మాట్లాడాను, నేను వైసీపీ నాయకుల యొక్క భార్యల గురించి మాట్లాడిన మాటలు తప్పు, నేను వెనక్కి తీసుకుంటున్నాను అంటే ఏమైనా నీ పరువు పెరిగిద్ది, నీ పేపర్ పరువు పెరిగిద్ది, నీ పరువు పెరిగిద్ది. చేసిన తప్పును సరిదిద్దుకున్నాడు, గొప్పవాడు అనేటువంటి పేరే వస్తగా. రాకపోతే నీ దానిలో రాంచుకో బ్రహ్మాండంగా ఫ్రంట్ పేజీలో రాధాకృష్ణ అద్భుతంగా క్షమాపణ చెప్పాడని. ఇప్పటికైనా చెప్తున్నా రాధాకృష్ణ, నీకు మానవత్వపు విలువలు తెలిసి ఉంటాయి, నీకు పత్రిక యొక్క విలువలు తెలిసి ఉంటే కమాన్ బయటకు వచ్చి నేను చేసింది పొరపాటున జరిగింది, నా కలం నుంచి పొరపాటున వెలువడింది, వెనక్కి తీసుకుంటున్నాను, నన్ను క్షమించండి అని ఒక మాట అంటే నీ పరువు ప్రతిష్టలు పెరుగుతాయా? అలా కాకోకుండా మేము ధర్నాలు చేస్తుంటే లాఠీ చార్జీలా ఏందండి? నాకు అర్థం కాలేదు. ఈ శంకర్ విలాస్ సెంటర్ కలకల్లాడుతుంటుంది. ఈ శంకర్ విలాస్ మూసేశారు, ఆ భవానీ సిల్క్ మూసేశారు, ఇదేంటి జాకీ షాప్ మూసేశారు, ఇదేదో ఫ్యాన్ షాప్ మూసేశారు, మొత్తం మూసిపారేశారు. సందంతా మూసేశారు. రాధాకృష్ణ ఆఫీస్ ఉన్న పాపానికి సందు మొత్తం కొట్లన్నీ మూసేశారు. మళ్ళీ ఆ సంఘ డైరీ కూడా మూసేయండి. అక్కడికి వస్తే మమ్మల్ని రానిలా. మేము అడిగాం, అయ్యా అక్కడ దాకా వెళ్ళండి, అక్కడ బారికేడ్ పెట్టుకోండి, ఇక్కడికి వచ్చి మేము కాసేపు డిమాన్స్ట్రేషన్ చేసి ధర్నా చేసి 2 మాటలు చెప్పి వెళ్ళిపోతామని. మేము ఒప్పుకోండి. మా రాధాకృష్ణ కుదరదు, మావాడు. ఏం మీవాడయ్యా? ఆ గంగా శ్రీనివాస్కి ఆలవుడంట, ఇంకో శ్రీనివాస్ వచ్చాడు, గంగా శ్రీనివాస్, గంగా వెంకటేశ్వరు, ఇంకో శ్రీనివాస్ వచ్చాడు, బెల్లం శ్రీనివాస్, ఆలవుడంట. ఆ వంశీదేవి అక్క ఉన్నాడు. వీళ్ళందరూ ఏంది నాకు అర్థం కాల ఓవర్ యాక్షన్ ఎందుకు?
ఈ మొత్తం మూసేశారే, మొత్తం అంతా చాలా పకడ్బందీగా చేశారే, శబాష్ బ్రహ్మాండం చేశారయ్యా, నువ్వు మెచ్చుకోవాలి, అభ్యంతరం ఏమీ లేదు. లా అండ్ ఆర్డర్ కాపాడటానికి అడుగుతా ఉన్నా. మా ఇంటికి వచ్చినప్పుడు 31వ తారీఖు నేనేదో పొరపాటున మాట్లాడని నా ఇల్లు ముట్టడిస్తాము అని తెలుగుదేశం వాళ్ళు ప్రకటించారు. ఆ రోజు ఏమైంది పోలీస్ బందోబస్తు? ఏమండి ఆ రోజు ఎందుకు ముయ్యలేదు షాపులన్నీ? మా ఇంటి దగ్గరికి వచ్చారే, మీరు ఉన్నారే, పోలీసులు ఉన్నారే, ఈ గంగా వెంకటేశ్వర్లు ఉన్నాడు, మాతో పాటు లోపలికి వచ్చాడు, ఆ వంశీ ఉన్నాడు, అందరు తీసుకొచ్చారు, వీళ్ళే తీసుకొచ్చి మా కార్లు బాగలగొట్టారే, మా ఇల్లు బాగలగొట్టారే, నా ఆఫీసు బాగలగొట్టారే, నా భార్య పిల్లల్ని తిట్టారే, నన్ను కొట్టడానికి వచ్చారే. ఆ రోజు ఏమైందయ్యా పోలీసులు? అది ధర్మమా? పెట్రోల్ బాంబులు వేశారే. ఇప్పుడు నుంచి ఎప్పుడు దాకా ఉన్నారు? ఇప్పుడు నుంచి ఎప్పుడు ధర్నా? ఇంకా మేము ఇంకో 10 నిమిషాల్లో ముగిద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు నుంచి ఎప్పుడు దాకా